స్కూలింగ్ నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి అవునండి. మన చదువు ఎట్లా సాగిందంటారు? చదువు అండి ఓకే. ఐఎమ్ నార్మల్ స్టూడెంట్. నేను టాపర్ ఏం కాదు, అలాగని డౌన్ కాదు. నార్మల్ స్టూడెంట్ అంటే సో మీరు ఒక నార్మల్ స్టూడెంట్ 10th ఉన్నారు. క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సెకండ్ క్లాస్ వచ్చింది. ఓకే. ఇంకా డిగ్రీకి అంటారా, డిగ్రీ ఇంకా పూర్తిగా వ్యాపారంలో దిగున్నాను కాబట్టి డిగ్రీ డింకి కొట్టిందా? లేదండి. 3 ఇయర్స్ కూడా చేశాను. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను కానీ మళ్ళీ అది సెకండ్ అటెంప్ట్లో రాశాను. ఓకే. ఆ తర్వాత ఇంకా ఫ్రీ అయిపోయా. అప్పుడు ఏంటంటే ఓన్లీ ప్రోగ్రామ్స్ అండ్ బిజినెస్ ఈ రెండు. సో నేను ఎందుకు అడిగానంటే ఈ మాట, ఇప్పుడు మీ ఫాదర్ ఒక బుక్ సంబంధించిన బిజినెస్ లో ఉన్నారు, చిన్న వ్యాపారమే. సో కొడుకును చూసినప్పుడు ఏమనుకుంటారు, ఇది ఇట్లా కాదు, నాకు తెలిసి అప్పట్లో ఇంజనీరింగ్ అవన్నీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చేమో, మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబ్ చేయాలని ఒక పేరెంట్స్ కళ. మీరేమో నేను పాటలు పాడతా, స్టేజ్ మీద ఉంటా, గొంతులు సవరించుకుంటా అని అంటే భయం ఉంటుంది కదా, వీడేమైపోతాడో అని. మరి ఇంట్లో ఏంటి? అలా ఏం లేదండి. నాకు అంటే నాకు ఊహ తెలిసి అదే చెప్తున్నాను కదా, నేను నాకు 17 ఇయర్స్ అలా వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయిపోతూ ఉండగా నేను నాన్నగారికి ఆయనకి హెల్ప్ కావాలి కంపల్సరీ బిజినెస్కి, అంటే కొన్ని ఊర్లు తిరుగుతూ ఉండాలండి, బుక్స్ తీసుకెళ్ళాలి కాలేజెస్కి ఇవన్నీ కూడా. సో వెళ్ళినప్పుడు కాలేజెస్కి అక్కడ పుస్తకాలు అమ్ముతూ కూడా సరదాగా బుక్స్ అన్ని సేల్ చేసిన తర్వాత సరదాగా ఒక క్లాస్లో మిమిక్రీ చేయడం అలా చేస్తూ ఉండేవాడిని, అలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాను అంతే. ఎక్కడున్నా దీన్ని పని పెడుతూ జస్ట్ అలా అది ఇంకా అది అలా ప్రాక్టీస్ అవుతూ ఉంది. కొన్నాళ్ళకి అదే ప్రొఫెషన్గా మారిపోయింది. ఒక 15 ఇయర్స్ నాన్నగారితో బిజినెస్ చేస్తూనే ఫ్రెండ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఇటు కెరీర్, ఇంకా అందరూ ఏంటంటే కెరీర్ ఇక్కడ కాదు హైదరాబాద్లో ఫీల్డ్ ఉంది కదా, అందరూ అక్కడికి వెళ్ళు అన్నారు. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంక ఇటు వచ్చేసాను. ఓకే. మీ ఇంట్లో సపోర్ట్ కూడా ఉండింది. సో అమ్మ నాన్న అంటే అర్థం చేసుకుంటారు, బట్ వైఫ్ మీరు హైదరాబాద్ తీసుకొస్తానంటున్నారు, అక్కడ మనం ఎలా బతుకుతాం, ఎక్కడ ఉంచుతావు నన్ను, ఏంటి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి. వైఫ్ కి లేకపోయినా వైఫ్ పేరెంట్స్ కి ఉంటాయి. వాళ్ళకు ఉండొచ్చేమో కానీ తనకి గట్టి నమ్మకం ఉంది. అంటే తను ఏంటంటే కాన్ఫిడెంట్గా, తనకి ఫస్ట్ నుంచి కూడా నాకు కష్టపడేవాడు వస్తే చాలు, ఓ ఆస్తులు ఉండక్కల్లా ఏదో కన్నా కష్టపడి నన్ను బాగా చూసుకునగలిగితే చాలు అని ఆ ఫీలింగ్తోనే వచ్చిందండి. సో ఇంకా అలా నేను ఏంటంటే ఇక్కడ మా బాబు 6 months అప్పుడు ఇక్కడికి వచ్చేసాను. నకిలీ నెంబర్ 1 అని బిగ్ ఎఫ్ఎంలో నకిలీ నెంబర్ 1 జాయిన్ అయ్యి ఒక 6 నెలలు చేసి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అవి రాస్తూ మిమిక్రీ చేస్తూ, ఆ తర్వాత రేడియో మిర్చిలో కూడా వాయిస్ ఓవర్స్ అవన్నీ ఇస్తూ, ఇంకా నేను ఫీల్డ్లో డబ్బింగ్ ఆర్టిస్ట్గా కార్డు తీసుకుని కెరీర్ కంటిన్యూ చేస్తూ వచ్చానండి. ఓకే. సో ఇప్పుడు జితేంద్ర గారు ఇంతవరకు వచ్చారు మీరు, అంటే మీ ఇనిషియల్ డేస్ గురించి మాట్లాడుకుంటే, రైట్, అంటే ఒంటరిగా వచ్చి బ్యాచులర్ లైఫ్ అయితే అది వేరే విషయం. అవునండి. బట్ ఫ్యామిలీగా వచ్చారు మీరు. అవునండి. రైట్, ఫ్యామిలీగా వచ్చి సపోర్ట్ ఏమీ లేదు, రైట్, చాలా కష్టం కదా. చాలా మంది దగ్గర మనం చాలా ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు? సో నాకు నిజంగా కొంతమంది నాకు హెల్ప్ అయ్యారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. కాస్త మెయిన్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ఒకళ్ళు, అలాగే సింహ గారు, సింగర్ సింహ, అంటే కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ అక్కడ విజయవాడలో మేము అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తుంటే వచ్చి చూశారు సార్, ఓకే బాగా చేస్తున్నారు ఈయన, ఎప్పుడైనా మనం ఉంటే చెప్తాను రండి ఎప్పుడైనా అని అన్నారు. నేను ఇంకా ఈ రేడియో వర్క్స్ గురించి కానీ ఇంకేమైనా వాయిస్ ఓవర్స్ గురించి అని ఇక్కడ వచ్చేటప్పుడు అప్పుడు కలిసేవాడిని. కలిస్తే మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది ఇది అని చెప్పి, నాకు కరెక్ట్గా మ్యారేజ్ సెట్ అవుతున్న టైంలోనే సత్య మాస్టర్ నేను కలిసి విఎస్ రాజు గారిని ఒక ఈవెంట్ మేనేజర్, ఆయన మా టీవీ ఈవెంట్స్ అనమాట జరుగుతున్నాయి, ఫస్ట్ ఈవెంట్ జరుగుతుంది. అప్పుడు నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు, 1 minute ఇస్తాను, ఇక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవాలన్నారు. అప్పుడు 1 minute సింగిల్ టేక్ డైలాగ్ చిరంజీవి గారిది టాగూర్ డైలాగ్ చెప్పి ఆయన ఇంప్రెస్ చేయడం జరిగింది. ఆయన పబ్లిక్ ఓకే 1 నిమిషం ఇస్తే నువ్వు ఇలా చేసావంటే, నీకు టైం ఇస్తే నువ్వు ఇంకా చేయగలవు అని చెప్పి 2005లో ఇంకా అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలోనే ఇక్కడ పెద్దది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కృష్ణ గారికి ఇస్తున్నప్పుడు, సుబ్బరామరెడ్డి గారికి, కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి ఇస్తున్నప్పుడు అందులో నా షో పెట్టారనమాట. అప్పుడు నేను ప్రూవ్ చూసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ ఈవెంట్ మేనేజర్లు అందరూ కూడా మీరు ఎక్కడ ఉంటారు, ఎంత తీసుకుంటారు అని రావడం జరిగింది. సో నేను మంచి ఈవెంట్ చేస్తూనే అడుగు పెట్టాను హైదరాబాద్లో. సో దాని తర్వాత కొంచెం ఈవెంట్స్ అయితే రెగ్యులర్గా నాకు వస్తూ ఉన్నాయి, అంత ప్రాబ్లం లేదు. ముందు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఉండొచ్చని
ఆ భరోసాతో వచ్చేసాను. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అవునండి. చిన్న చిన్న కష్టాలే తప్ప పెద్దగా పడిన కష్టం అయితే ఏది లేదు అని చెప్తూ అదే ఉంటారు. yeah. ఓకే. సో కొన్ని వాయిస్లు చాలా ఈజీగానే పట్టేసుకోవచ్చు, బట్ కొన్ని ఎక్కడో పట్టేస్తూ ఉంటాయి, అవునండి. కాస్త కష్టం అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు నార్మల్గా మిమిక్రీ చేస్తారు తప్ప దాన్ని ఫస్ట్లో మీకు కూడా తెలియకుండానే మిమిక్రీ వచ్చింది మీకు, అవునండి. రైట్? సో ఆ వాయిస్కి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు, ప్రాక్టీస్ ఎట్లా ఉండేది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా మెయిన్ అండి, అంటే కొన్ని వాయిసెస్, అంటే ఇప్పుడు చిరంజీవి గారి వాయిసే అప్పుడు ఇంటర్మీడియట్లో నాకు, అంటే ఇంకా ఆయన ఇన్స్పిరేషన్ డ్యాన్స్ పరంగా. డ్యాన్స్ చేస్తూ ఆయన డైలాగులు కూడా చెప్పాలి అనుకుంటే ఆయన వాయిస్ అంతగా వచ్చేది కాదు. ఎప్పుడూ ఇంటర్మీడియట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డిగ్రీ అయిపోయే టైంలో వచ్చింది ఆయన వాయిస్ కొంచెం ఫుల్ ప్లెజర్, అంటే ఓకే ఇప్పుడు వచ్చిందనమాట అని. కానీ ఏ వాయిస్ అయినా నిరంతరం అది ఏదో చేసాం వదిలేసాం అని కాకుండా నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి. అంటే ఎంత చేసినా కూడా మళ్ళీ రిపీటెడ్గా, ఎందుకంటే ఇక్కడ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వోకల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వాయిస్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకొక క్యారెక్టర్ని ఇమిటేట్ చేయాలి, ప్రజెంట్ చేయాలంటే అది స్టడీ చేస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా. చాలామంది అంటూ ఉంటారు, అందుకని అంటే మా సీనియర్స్ ఎవరైనా ఉన్నారు కనిపించారు అనుకోండి, అన్న ఏంటన్నా మీరు ఇప్పుడు ఏంటి బయట ఏం చేయట్లేదంటే, లేదబ్బా మిమిక్రీ వదిలేసాను అంటారు. వదిలేయడం అని కాదని ప్రాక్టీస్ ఆపేస్తే అది ఆటోమేటిక్గా ఇదైపోతుంది. నిరంతరం ఎప్పుడు ప్రాక్టీస్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక హీరో ఎవరైనా హిట్ అయ్యారు అనుకోండి, వెంటనే వాయిస్ మీరు పట్టేసుకోగలగాలి కంపల్సరీ. సో మనకు చూస్తూనే ఉంటాం ఎంతమంది హీరోలు వస్తూ ఉన్నారు. అవునండి. సో అది కొంచెం కష్టమే. ఇప్పుడు ఎవరు వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడటం ఓకే, ఇంకోళ్ళది వాళ్ళు ఏదో రకమైన పాత్రలు చేస్తారు. ఇప్పుడు ఇందాక చిరంజీవి గారి మామూలు క్యాజువల్ మాట్లాడాను, కానీ మరి అదే వాల్తేర వీరయ్య ఇలా ఈ స్టైల్ తీసుకుంటే ఒక డైలాగ్ ఉందండి, అందులో రవితేజ చిరంజీవి గారి చిన్న కాన్వర్సేషన్. సముద్రాన్ని అడ్డంగా చేసుకుని బోట్ని అడ్డంగా పెట్టుకుని డ్రగ్స్ సిటీలోకి తెస్తారనే సర్కార్ నన్ను ఏడాదించింది. లక్కూరు పనులన్నీ ఆఫ్ చేసి మొత్తం బంద్ చేయండి, లేదా బందుక్కి పని చెప్పాల్సి వస్తుంది. డ్రగ్సా నా సామ్రాజ్యంలోనా? అటు ఎవరన్నా పేట ఉండదు అయితే నువ్వేటి నానే ఆ తలకి స్టేషన్కి నానే అట్టుకొచ్చేయగలను. ఏం మాట్లాడుతుంది సార్ మీరు? మేము బ్రతకడం కోసం చేపల్ని చంపాల్సి వస్తుందని గంగమ్మ దాన్ని క్షమించమని వేడుకుంటూ వేటుకెళ్తాను సార్. అలాంటి మమ్మల్ని క్రిమినల్స్గా చూడకండి. మస్తు పర్ఫార్మెన్స్ చేస్తున్నావురా, నేషనల్ అవార్డు విన్నర్ లెక్క. ఇంకెక్కువ చేసినావు అనుకో బొక్కలేరిచి పాయ చేసేస్తా. పాయ చేస్తావు పాయ ఎవరు చేస్తావు? నువ్వు పోరా. ఇదిగో ఇప్పుడే చెప్తాను, నాను స్మగ్లింగ్ మానేస్తాను. అది ఇప్పుడే తెలుసా? ప్రతి సామాన్యుడికి చీప్గా ఫారెన్స్ దొరికినప్పుడు, అలాగే నానా ఇల్లీగల్ పనులని మానేస్తాను. అది ఇప్పుడు తెలుసా? ప్రతి పేద విద్యార్థికి సబ్సిడీలో ల్యాప్టాప్లు ఐప్యాడ్లు దొరికినప్పుడు, అట్లాగే నానా అపరాలు అన్నీ మానేస్తాను. అది ఇప్పుడు తెలుసా? మా అక్క చెల్లెలకి సోగ్గా లూయిస్ విటా ప్రాణ హ్యాండ్ బ్యాగులు దొరికినప్పుడు, తినే కంచాల కంచం పుడికిన మంచాల కంచం ఎక్కడ చూసినా లంచం లంచం లంచం. నడిమిట్లో లంచం మాట్లాడడానికి వచ్చింది, ఏదో ఫ్లోలో బాగుంది కదా అనేస్తాం. బాలా ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నాన్ చేసింది స్మగ్లింగ్ అని నువ్వు అంటున్నావు, అది సోషల్ సర్వీస్ అని నాన్న అంటున్నాను. ఇక మా ప్రసక్తి లేదు, ఇక పోనక లోడింగే. ఎస్ పొందండిరా. హలో మాస్టారు, ఒక్కసారి ఫేస్ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోండి. సముద్రంలో వేటకెళ్ళిన మీ బోట్లు చేపలతోనే తిరిగి రావాలా? అలా కాకుండా వేరే ఏ బాక్సులు కనపడినా ఒక్కొక్కనికి బాక్సులు బద్దలైపోతాయి. ఏడురా బద్దలయ్యేది? ఈ సిటీకి నేనంటే కమిషన్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ వేరయ్య ఓకల్ పర్మనెంట్. నన్ను రెచ్చగొట్టద్దు, కాల్చిపారు తప్ప కాల్చరా, కాల్చు దమ్ముంటే కాల్చు, కాల్చరా దమ్ముంటే.